కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 10 నిమిషాలకు ప్రాజెక్ట్ హిల్ వ్యూ ప్రాంతానికి చేరుకుంటారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, ఈసీడీఆర్ఎఫ్ డ్యామ్, కుడి ప్రధాన కాల్వ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. తదుపరి ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్ట్ పరిశీలనకు రావటం ఇది మూడోసారి. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా, 2027 జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనులు వేగవంతంపై కాంట్రాక్ట్ సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటనపై ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపాల్ కృష్ణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ గోపాల్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన, గుడ్ మార్నింగ్ వైకే. మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మరి బహుళార్థక ప్రాజెక్ట్ అయినటువంటి మరి పోలవరం ప్రాజెక్టు సందర్శనను మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దీన్ని పరిశీలించనున్నారు. కొద్దిసేపట్లో పోలవరం ప్రాజెక్టు చేరుకోవడానికి అన్ని రకాలైనటువంటి సన్నాహాలు చేయటం జరిగింది. దీనిలో భాగంగా మరి ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో వేగవంతంగా కూటమి ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి ఆలోచనలతో అయితే కనుక ఉండాలనేటువంటి ఒక ప్రణాళిక తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని సంసిద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాని మీద ఈ రోజున పోలవరంలో సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు, అదేవిధంగా సంబంధిత పోలవరం ఇంజనీరింగ్ తోటి సహా అందరితోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు గగన. అంతేకాకుండా రానున్న మరింత వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి గాను అన్ని రకాలైతే సన్నాహాలు చేయడానికి కూడా మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిగా నిమగ్నమయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది కదా. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానాల ప్రకారం సంస్థ పోలవరం ప్రాజెక్టు సంస్థ ఏదైతే నిర్వహణ చేస్తుందో మరి నవయుగ సంస్థ సంబంధించినటువంటి విధానాలపై సంబంధిత కాంట్రాక్టర్ల అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరింత పనులు పూర్తిగా సంపూర్ణంగా చేసే విధంగా అయితే చర్యలు చేపట్టడానికి అయితే ముఖ్యమంత్రి చర్యలు చేశారు. మొట్టమొదటిగా పోలవరంలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణం యొక్క ఒక ఫోటో సందర్శన అయితే కనుక పరిశీలించనున్నారు. దాని తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల విధానంపై నేరుగా ఆయన ప్రాజెక్టు మీదకి వెళ్ళి ప్రాజెక్టు పై నుండి దాన్ని పరిశీలించనున్నారు. ఆ ప్రాజెక్టు పరిశీలన సందర్శన అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేశారు జగన్. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం రావడానికి గాను జిల్లా కలెక్టర్ యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీసు యంత్రాంగం అయితే కనుక గత 3 రోజుల నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా సంబంధిత జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి 3 జిల్లాల నుంచి కూడా పోలీసు యంత్రాంగం అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది కదా. రైట్ గోపాల్, అసలు సీఎం ఏ సమయంకి అక్కడికి పర్యటించబోతున్నారు? ఇంచుమించు 11 గంటలకల్లా ఎగ్జాక్ట్లీ పోలవరం ప్రాజెక్టు పై ఉండనున్నట్లుగా సమాచారం. అధికారులు దానికి ముందస్తుగా అన్ని చర్యలు చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ఇంచుమించు మధ్యాహ్నం వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షా విధానం జరగనున్నట్లు తెలుస్తుంది గగన. రైట్ గోపాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.